చేయండి. వాటిని ఆ చైన్స్ అన్నింటిని మీరే మీ నోటితో విరగొట్టాలి, అప్పుడే పోద్ది. అయితే అలా చేసినప్పుడు మనం ఖచ్చితంగా మన జీవితాల్లో విడుదల అనేది చూస్తాం అన్నమాట. చాలా పీస్ని అనుభవిస్తాం. ఈరోజు మీరు అందరూ అనుభవించారని నాకైతే పరలోకం దిగొచ్చినట్టు అనిపించింది ఇందాక వర్షిప్లో. అలాగా మనము మన హృదయాన్ని ఆయనకి అర్పించాలి. ఇదిగో ఈ హార్ట్ నీకే, నువ్వు నన్ను చేసావు కదా దేవా, ఈ హృదయం నీకే, నా బాడీ నీ టెంపుల్ కాబట్టి నేను ప్యూర్గా ఉంటా, నా హృదయం నీకు ఇస్తా అని ఉండండి. మీకేం కావాలో ఆయనే చూసుకుంటారు. డాడీ నీ ఇష్టం డాడీ, నాకు జంక్ ఫుడ్ కానీ నేను అన్నిటినీ కొంచెం దూరం పెడదాం అనుకుంటున్నా, మంచిదే నాకు ఇవ్వు అంటే డాడీ జంక్ ఫుడ్ తెచ్చిస్తారా, బ్యాడ్ ఫుడ్ తెచ్చిస్తారా? ఎప్పుడు మంచిదే తెచ్చిస్తారు కదా. అలాగే మన దేవుడు కూడా మనల్ని కోరుకుంటున్నారు, ఆయన మన హృదయాన్ని కోరుకుంటున్నారు. మనం ఆయనకి స్లేవ్స్ కాదు, మనం బిడ్డలం. ఇప్పుడు ఎవరైనా చిల్డ్రన్స్ని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకుంటారా? కొంతమంది సైలెంట్గా ఉంటారులే, మా మమ్మీ డాడీ లాగా వద్దు